పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ మౌనంగా కూర్చోలేదు. బుల్లెట్స్కే కాదు, ఇప్పుడు నీటికి యుద్ధం జరుగుతుంది. సింధు నది ఇప్పటి వరకు చర్చలోకి రాని నీటి ప్రవాహం ఇప్పుడు భారతదేశ జల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 3180 కిలోమీటర్ పొడవు ఉన్న సింధు నది టిబెట్లోని కైలాసగిరి పర్వతంలో మానస సరోవర్ దగ్గర మొదలైంది. లడాక్ దగ్గర భారత్ లో ఎంటర్ అయ్యి పాకిస్తాన్లోని కరాచీ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది. సింధు నది వ్యవస్థ అంటే సింధు మాత్రమే కాదు, దీని ఉపనదులు జలాం, చెనాబ్, రవి, బియాస్, సట్లెజ్. అసలు ఈ సింధు ఒప్పందం ఏంటి? 1947లో దేశ విభజన తర్వాత రెండు దేశాలు ఒక నదిని పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ వైపు సింధు నది వ్యవస్థపై పూర్తిగా ఆధారపడిన పంజాబ్ ఉంది. ఇక్కడే వచ్చింది ఇండస్ వాటర్ ట్రీటీ. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిగా ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ కు రవి, బియాస్, సట్లెజ్, పాకిస్తాన్ కి సింధు, జలం, చెనాబ్, భారత్ కు పశ్చిమ నదుల మీద పరిమిత హక్కులు మాత్రమే సాగునీటి, హైడ్రో పవర్ కోసం మాత్రమే వినియోగించవచ్చు. ఈ ఒప్పందం 60 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 1965, 1971లో భారత్ పాక్ కి యుద్ధాలు జరిగినా భారత్ ఈ ఒప్పందాన్ని గౌరవించింది. కానీ పాకిస్తాన్ తరచుగా ఉగ్రవాదానికి పాల్పడుతుంది. ఒక నది ప్రపంచానికి, ఒక దేశానికే పేరు ఇచ్చింది, అదే సింధు నది. సింధు అన్న పదం లేనిదే మనం ఇండియా అనే దేశంగా లేము. ఈ నది ఒడ్డున్నే మానవ నాగరికత మొదలైంది. హరప్ప, మొహెంజోదారో అనేది పుస్తకాలకే కాదు, మన డిఎన్ఏలో ఉంది. సింధు పేర్లు వేదాల్లో, మంత్రాల్లో, దేవతల మహిమల్లో ఉంది. నీరు జీవం, నది దేవత. మన పురాణాల్లో సింధు ఓ పవిత్ర ప్రవాహం. ఇది నాగరికతకు పునాది, మనకో గర్వకారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీ వసుధ.